క్రైస్తవులు అనగానే మనకి ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ ఏంటంటే దేవునిలో ఆత్మీయంగా ఇంకా ఎదగాలని. ప్రైజ్ లార్డ్. ఆత్మీయంగా ఎదగాలని మనలో ఆశ ఉంటుంది, కానీ ఎదగలేం. ప్రతి ఒక్కరి బాధ ఇదే, ఏంటంటే దేవునిలో ఎదగాలనుకుంటా కానీ ఎదగలేం. ఎందుకు ఎదగలేము అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం కుటుంబ సమస్యలని, ఇంకా ఏదో ఒక సమస్య అని చెప్తూ ఉంటాం. ప్రైజ్ లార్డ్. చూడండి, మన ఆత్మీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నామంటే మన ఆత్మీయ జీవితంలో ఏదో ఒక చోట మనం తప్పటడుగు వేసేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఎదుగుతున్న ఆ ఎదుగుదలలో ఏం చేస్తున్నాం? ఏదో ఒక చోట తప్పటడుగు వేసేస్తున్నాం. హల్లెలూయా. మరి ఆ తప్పటడుగు ఏదంటే, మన ఆలోచన చేస్తే మనకే తెలిసిపోద్ది, నేను ఎక్కడ తప్పటడుగు వేసాను, నేను ఎక్కడ త్రొట్టిల్లిపోయాను అని. హల్లెలూయా. నేను అడుగుతాను మిమ్మల్ని, ఒకప్పుడు దేవుని మందిరానికి ప్రతిరోజు వచ్చి ప్రార్థించే మనము ఈ రోజున ఆదివారం కూడా మందిరానికి రాలేని భక్తి పోయింది మనకి. స్తోత్రం కలిగింది కాక. ఏం పోయింది? ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించే మనము ఆదివారం కూడా దేవుని మందిరానికి రాకుండా మన పనులకు మనం వెళ్ళిపోయే స్థితికి వచ్చేసాం మనం. దేవుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా అడుగుతాడు ఒక రోజున లెక్క. నిన్ను ఈరోజు చెప్తున్నాను మీకు అందరికీ, అడుగుతాడు, సమాధానం ఉందా? చెప్పే సమాధానం మీ దగ్గర ఆలోచిస్తే లేదు. గట్టిగా ఆలోచిస్తే సమాధానం లేదు ఎవరి దగ్గర కూడా. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెట్టే నువ్వు ఈ రోజున కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి రాలేకపోతున్నావు. ప్రతిరోజు పాటలు పాడే నీవు ఈ రోజున పాట పాడమనిస్తుంటే సిగ్గుపడుతున్నావు. కొత్త పాటలు నేర్చుకునే నువ్వు పాట పాడమంటేనే సిగ్గుపడుతున్నావు. ఆరాధనలో ఆత్మీయంగా మనస్ఫూర్తిగా ఆరాధించే నీవు ఈ రోజున ఆరాధనలో కళ్ళు తెరిచి తేలేసి మరి చూస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. అట్టి స్థితికి వచ్చేసారు జనాలు, ఆత్మీయులు. ఆత్మీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నామంటే ఎవరిని చెప్తారు మీరు? ఏమి చెప్పలేం. ఏంటంటే కుటుంబ సమస్యలు అంటావు, ఏదైనా అంటే ఇంకేదో సమస్య అని చెప్తావు. సమస్యలు ఎవ్వరికి లేకుండా లేరు. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది. ఒకరికి కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, ఒకరికి వ్యక్తిగతంగానే సమస్యలు అయి ఉండొచ్చు, ఒకరి సంఘంలోనే సమస్యలు అయి ఉండొచ్చు, ఒకరి వ్యాపారంలోనే సమస్యలు అయి ఉండొచ్చు. సమస్యలు లేకుండా ఎవ్వరూ లేరు. దైవజనులకే బోల్డ్ సమస్యలు ఉంటాయి. మీకేం తెలుసు? దైవజనురాళ్ళకే బోల్డ్ సమస్యలు ఉంటాయి. వాళ్ళు ప్రార్థన చేయట్లేదా? వారు ఆత్మీయంగా ఎదగట్లేదా? భక్తిలో వాళ్ళు ఇంకా తగ్గిపోతున్నారా, ఎదుగుతున్నారా? ఇంకా మన దైవజనులు చూసి నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. మనం ఎందుకు ఆత్మీయంగా తగ్గిపోతున్నామంటే ఇవే కారణాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. మొదటిది, నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావంటే నీలో రక్షణ అనుభవం లేదు. హల్లెలూయా. నీలో ఏం లేదు? రక్షణ. చెప్పాలి. రక్షణ అనుభవం లేదు. రక్షణ అనుభవం ఉంటే, నేను రక్షించబడ్డాను దేవుని చేత, నేను ప్రతిరోజు దేవుని స్తుతించాలి, పాటలు పాడాలి, ఆయన ఆరాధించాలి అనే భయం నీలో ఉంటుంది. రక్షణ అనుభవం లేదు కదా. ఈ రక్షణ తీసుకునే వాళ్ళు కూడా ఎలా తీసుకుంటారంటే, అంత ఎంజాయ్మెంట్ అయిపోయాక తీసుకుందాంలే, ఎప్పుడో చచ్చిపోయే ముందు 2 రోజుల్లో చచ్చిపోయాక
ఇంకో 2 రోజులు ముందు తీసుకుందాంలే, అప్పుడైతే పరలోకానికి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు కొంతమంది. దుష్టుల ఆలోచనలు ఇలాగే ఉంటాయి, స్తోత్రం కలుగును గాక. కొంతమంది మూర్ఖుల ఆలోచనలు ఇలాగే ఉంటాయి. నేను చెప్తున్నాను, కొంతమందికి పెళ్ళికి ఆ బాప్తిసం తీసుకుంటారు, స్తోత్రం కలుగును గాక. దేనికి తీసుకుంటారు? పెళ్ళికి. నేను ఈరోజు చెప్తున్నాను, పెళ్ళికి తీసుకునే బాప్తిసానికి నువ్వు పరలోకానికి, దేవుని రాజ్యానికి వెళ్దామనుకునే రక్షణ అనుభవానికి సంబంధమే లేదు. పెళ్ళికి తీసుకుంటే బాప్తిసం నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావా? దానికి దీనికి అసలు సంబంధం ఉందా? లేదు. రక్షణ అనుభవం వేరు, పెళ్ళికి తీసుకునే బాప్తిసం వేరు. నువ్వు నామకార్థకంగా తీసుకుంటున్నావు అనుకో, అది వేస్టే. దేవుని చేత రక్షించబడాలి, అది రక్షణ అనుభవం అంటే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ చుట్టూ దేవదూతలు కావలి కాసేలా ఉండాలి, స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? అది దేవదూతలు, దేవుడు ఇదిగో నా బిడ్డ వెళ్తున్నాడు కాపలా పెట్టాను అన్నట్లుగా వెళ్ళాలి, ఉండాలి. దేవదూతలు మన చుట్టూ ఉంటాయా? మన చుట్టూ మన బంధువులే ఉండరు. దేవదూతల దాకా వెళ్ళెవరో బాబు నువ్వు అంటారేమో, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణ అనుభవం లేదు కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాము. హల్లెలూయా. ఎక్కువసేపు చెప్పను, కొద్ది నిమిషాలు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి? రక్షణ అనుభవం లేదు కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం. రెండవది, నీకు ప్రార్థనా జీవితం తగ్గిపోయింది. రెండవది ఏంటి? ప్రార్థనా జీవితం తగ్గిపోయింది. ఎలాగంటే సమస్యలు 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 అని ఏం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేయడం మానేసావు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. ఈ లోకంలో సొల్యూషన్స్ లేని 2 అవి వెనక్కి తీసుకురాలేనివి 2. ఒకటి మరణం, ఒకటి సమయం. ఆ రెండింటినే మనం వెనక్కి తీసుకురాలేం. ఈ భూలోకంలో ఈ ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ లేదా? ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. ఆ రెండింటికే సొల్యూషన్ లేదు. ఒకళ్ళు చనిపోతే మనం వాళ్ళని బ్రతికించలేం. గతించిన సమయాన్ని మళ్ళా వెనక్కి తీసుకురాలేం. ఒక్క సెకండ్ కూడా వెనక్కి రాదు. నువ్వేం చేసినా సరే, స్తోత్రం కలుగును గాక, ఏం చేసినా సరే రాదు. అందుకే ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఎప్పుడు? ఆత్మీయంగా ఎదగాలనుకునే వారికి చెప్తున్నాను నేను ఈ మాటలు. ఆత్మీయంగా నేను ఎదగాలి, దేవుళ్ళో ఇంకా ఇంకా నేను బలపడాలి అయితే ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను, మొదటిది రక్షణ అనుభవం వారిలో ఉండాలి. రెండవది ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రార్థనా జీవితం లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. నీ సమస్యల కొరకు ప్రార్థన చేయాలి. ఏదైనా సమస్య వస్తే ప్రార్థన చేయాలి. నీ సమస్యకు సొల్యూషన్ ప్రార్థనే. నువ్వు ఎప్పుడైతే నీ సమస్యను పరిష్కారం చేయాలనుకుంటావో పరిష్కారం అవ్వదు. దేవుడు అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుడు ఇన్వాల్వ్ అవ్వాలంటే మొదట మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నా సమస్యని పరిష్కరించు. నేను ఒక మాట చెప్తున్నాను, మన సమస్యలు మనం పరిష్కరించుకున్నంతసేపు కూడా పరిష్కరించబడవంట. అది దేవుని వల్లే అవ్వాలి. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదగాలంటే మొదటిది రక్షణ అనుభవం ఉండాలి. 2 ప్రార్థన అనుభవం ఉండాలి. 3వ పాయింట్ దేవుని వాక్యంలో పట్టుదల కలిగి ఉండాలి. ఆమేన్. దేనిలో పట్టుదల కలిగి ఉండాలి? దేవుని వాక్యంలో పట్టుదల ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే చెప్పనా, నీకేమీ తెలియదు వాక్యం గురించి. నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో నీకు ఎలా తెలుస్తుంది? హల్లెలూయా. నీకు దేవుళ్ళో ఎలా ఎదగాలో తెలీదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో తెలీదు. నువ్వు ఎలా ఉండాలో తెలీదు, ఎలా ప్రార్థించాలో తెలీదు, దేవునికి అంటుకొని ఎలా బ్రతకాలో తెలీదు. మరి తెలియాలంటే ఏం చేయాలి? వాక్యం చదవాలి. మనం ఆ వాక్యమే చదవం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను,
ఆ వాక్యమే దేవుడై ఉండేది. ఇప్పుడు వాక్యం అనగా ఎవరు? అది. దేవుని వాక్యాన్ని చదవలేకపోతున్నావు, మరి నువ్వు ఆత్మీయంగా ఎలా ఎదగగలుగుతావు? హల్లెలూయా. ఆత్మీయంగా ఎదగాలంటే ఏం కావాలి? వాక్యం ఖచ్చితంగా చదవాలి. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదగాలంటే ఏం కావాలి? వాక్యం పట్ల పట్టుదల ఖచ్చితంగా కావాలి. ఎవరైనా నిన్ను బైబిల్లో ఏదైనా ప్రశ్న అడిగితే తక్కువని సమాధానం చెప్పేలా ఉండాలి. వాక్యం పట్టుదల అంటే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ తెలీదా? తెలుసుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళు వేసిన ప్రశ్నకు మన సమాధానం తెలీదా? సమాధానాన్ని ఎతకేయాలి బైబిల్లో మొత్తానికి. వెతికేసి ఖచ్చితంగా వాళ్ళకి సమాధానాన్ని మనం ఇవ్వాలి. అలా ఇవ్వగలగాలి. ఆత్మీయంగా ఎదగాలంటే ఉండాలి. మొదటిది రక్షణ అనుభవం, 2 ప్రార్థన అనుభవం, 3 వాక్యం పట్ల పట్టుదల, 4వ పాయింట్ పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. 4వ పాయింట్ ఏంటి? ఆ పరిశుద్ధమైన జీవితం ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే లేనిపోని ఆశలు, లేనిపోని ఊహల్లో మనం ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కోల్పోతున్నాం మనం? ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నాం. నీ పరిశుద్ధతనే నువ్వు కోల్పోయావంటే ఆత్మీయ జీవితం ఒక లెక్క కాదు. ప్రియుల ఈ సహోదరుడి, నేను ఒక మాట చెప్తున్నాను. ఆత్మీయంగా ఎదగాలంటే నీలో పరిశుద్ధత ఖచ్చితంగా ఉండాలి. పరిశుద్ధతే కావాలి. ఎందుకో చెప్పనా? ఆయన పరిశుద్ధుడు. మనల్ని ఎలా బ్రతకమంటున్నాడు? అది పరిశుద్ధంగా బ్రతికితేనే ఆయన రాజ్యానికి వెళ్తాం. మనం ఆత్మీయంగా ఎదుగుతాము, ఆయన రాజ్యానికి వెళ్ళగలుగుతాం. పరిశుద్ధత ఖచ్చితంగా ముఖ్యమండి. ఎందుకంటే బైబిల్ గ్రంథము మనకి ఏం బోధిస్తుంది? నీతిగా ఉండమండి, యథార్థంగా ఉండమని, పరిశుద్ధంగా ఉండమని చెబుతుంది. పరిశుద్ధంగా లేకపోతే ఏం చేశాడు దేవుడు? త్రోసి వేసేసాడు. ఆదాము అవల్ని ఏం చేశాడు దేవుడు? వాళ్ళు ఏం కోల్పోయారు? పరిశుద్ధతను కోల్పోయారు. వాళ్ళు చక్కగా ఒక తోటని ఏర్పాటు చేసి మీకు నచ్చినట్లుగా ఉండండి, మీకు నచ్చినట్లుగా తినండి, మీకు నచ్చినట్లుగా జీవించండి అని ఆదాము అవ్వని తయారు చేసి పెట్టి చేస్తే దేవుడు వాళ్ళు ఏం చేశారు? సాతాను గాని మాట వినేసి తినకూడని పండు తినేసి వాళ్ళ యొక్క యథార్థతను, పరిశుద్ధతను పోగొట్టేసుకున్నారు. మరి పరిశుద్ధతను పోగొట్టేసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? గెండు వేసాడు, పంపించేశాడు ఏదోనో తోట నుండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిగా బతకాలి, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. ఎందుకో తెలుసా? ఒక్కడు మనల్ని క్వశ్చన్ వేసే విధంగా మనం ఉండకూడదు. అంత పరిశుద్ధంగా మనం జీవించాలి. పరిశుద్ధత గురించి యేసుక్రీస్తుని ఎవరైనా ప్రశ్నించగలరా? క్యారెక్టర్ గురించి యేసుక్రీస్తుని ఎవరైనా ప్రశ్నించగలరా? అంటానికి ఎవ్వడో సరిపోడు. అంత పరిశుద్ధంగా జీవించాడు ఆయన. అందుకే ఆయన సవాలుగా చెప్తున్నాడు, నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధులై జీవించండి. మీ ఇష్టానుసారంగా మీరు తిరిగితే బొమ్మలాటలు సరిపోవో, సాగవో. ఎందుకంటే ఒక రోజున మనం ఆయనకి లెక్క చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఈరోజు నేను భూమి మీదకి పంపించాను, నువ్వేం చేసుకొచ్చావు? ఏ రోజైనా పరిశుద్ధంగా జీవించావా? ఏ రోజైనా నీ మొహమెట్టుకుని వాక్యం చదివేవా? ఏ రోజైనా నీ సమస్యల కొరకు ప్రార్థన చేసావా? ఇతరుల సమస్యల కొరకు ప్రార్థన చేసావా? నీ సంఘం కొరకు ప్రార్థన చేసావా? నీ ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించి వారి కొరకు ప్రార్థన చేసావా అని అడిగాడు అనుకోండి, మీరేం సమాధానం చెప్తారు? సమాధానం ఉందా మన దగ్గర? సమాధానం ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మొదట ప్రార్థన అనుభవం ఉండాలి. ఏ రోజైనా వాక్యాన్ని చదివావా అని అడుగుతాడు ఆయన. ప్రభా చదివాను కాదు ప్రభా, అప్పుడు నీకు చదువుకోవచ్చాను కదా ప్రభా అంటే బొమ్మ వేస్తాను నీకోటి. ఎక్కడ చదివచ్చు చూపించు అంటాడు. నువ్వు తెల్లమొహం వేసుకుని ఏదిరా నేను ఎక్కడ చదివానని చూసావనుకో స్తోత్రం అయిపోద్ది మొత్తానికి అక్కడ. హల్లెలూయా.
అందుకే మనం ఏం చేయాలి? ఒక్కరు మనల్ని ప్రశ్నించే విధంగా ఉండకూడదు. మనం అసలు ఏది నీ పరిశుద్ధత, ఏది పలానా రోజు నీ ఏదో పని చేసావు అని ఎవరైనా మనల్ని అడిగారు అనుకోండి, నువ్వు చెప్పగలగాలి, ఎప్పుడు నేను నా దేవుని ఎదుట ఎప్పుడు పరిశుద్ధంగా జీవించానని చెప్పగలగాలి. నేను ఎప్పుడు కూడా నా దేవుని ఎదుట యథార్థవంతునిగా జీవించానని చెప్పాలి. యోసేపు అలాగే జీవించాడు, పారిపోయాడు, పాపం జోలికి వెళ్లకుండా పారిపోయాడు. మనం ఎప్పుడు పాపం మన దగ్గరికి వస్తుందా అని చూస్తాం, మనం అవకాశాలు ఎప్పుడు వస్తాయా అని చూస్తాం, మనం ఆ అవసరం ఎప్పుడు వస్తుందా అని చూస్తాం మనం. హల్లెలూయా. పరిశుద్ధంగా ఖచ్చితంగా జీవించాలి. ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావంటే నీలో ఏదో ఒక లోపం చోటు చేసేసుకున్నావు నువ్వు. నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ మాట. ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావంటే నీ సమస్యలు కాదు. సమస్యలు వస్తాయి పోతాయి, ఎవరికి లేవు సమస్యలు? అందరికీ సమస్యలే. సమస్యలు లేని వారు అసలు ఉంటారు ఈ లోకంలో? ఎవ్వరూ లేరు. అనేక మంది దైవజనులకే సమస్యలు ఉంటాయి. అలా అని వాళ్ళు సమస్యల్లో కృంగిపోయి బాధపడరు. వారు చెప్పాల్సిన విషయాలు ప్రతీది కూడా చెప్తారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వది, నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావంటే నీ సహవాసం బాగోలేదు. ఆమేన్. నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావంటే ఏం బాగలేదు? నీ సహవాసం బాగలేదు. నువ్వు ఎవరితో సహవాసం ఉంటున్నావు? ఒక విశ్వాసికి సహవాసం ఉండాలి. నువ్వు వెళ్ళి అన్యజనులతో కలిసి వాళ్ళ సినిమాలకు వెళ్తే వాళ్ళతో నువ్వు వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా బీచ్లకి పార్కులకి తిరుగుతుంటే వాళ్ళు కూడా నువ్వు తిరిగి దేవునికి ఏ అవమానం తీసుకొద్దామని, దేవునికి ఏ నిందలు తీసుకొద్దామని నేను అడుగుతున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను. మీ సహవాసం బాగోలేదు కనుకే ఆత్మీయంగా దెబ్బతినేస్తున్నారు. క్రమక్రమంగా మీ భక్తి తగ్గిపోతుంది. హల్లెలూయా. మన ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామంటే ఏంటి కారణాలు? ఇవే పెద్ద కారణాలు ఏం కాదు. ఏం కోల్పోతున్నాం మనం? రక్షణ అనుభవాన్ని కోల్పోయాం, ప్రార్థన అనుభవాన్ని కోల్పోయాం, వాక్యం పట్ల పట్టుదలను కోల్పోయాం, పరిశుద్ధతను కోల్పోయాం. మన సహవాసాన్ని సరైన సహవాసం కలిగలేము మనం. అందుకే ఎవరితో సహవాసం చేయాలో వాళ్ళతోనే సహవాసం చేయాలి. నీ సహవాసం ఎవరితో ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రం కలుగును గాక. మన సహవాసం ఎవరితో ఉంది? హల్లెలూయా. ఒక విశ్వాసితో. ఇటువంటి విశ్వాసి, దేవుని యందు ఆత్మీయంగా ఎదిగే విశ్వాసితో మనం సహవాసం కలిగి ఉండాలి. మన సహవాసం బట్టే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తారంట. హల్లెలూయా. నువ్వు ఎవరి ఫ్రెండ్స్తో తిరుగుతున్నావో, ఏమితో సహవాసం చేస్తున్నావో, ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నావో, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో ఆ ఫ్రెండ్ బట్టి మీ క్యారెక్టర్ డిసైడ్ అయిపోద్దంట. అంటే ఆమె ఏదో పని చేస్తుంది అనుకోండి, మీరేం చేస్తారనుకుంటారు? మీరు అదే చేస్తున్నారనుకుంటారు. సమాజం అలా ఉంది. సమాజం వాడు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ పార్కులంటా తిరుగుతున్నాడు అనుకోండి, మనల్ని కూడా అదే అనుకుంటారు. ఆడు తాగుతున్నాడు అనుకోండి, మనల్ని కూడా ఏమనుకుంటారు? తాగుతున్నామని అనుకుంటారు. పేకాట దగ్గరగా కూర్చుంటే పోలీసులు వచ్చి పట్టుకుంటే నువ్వు పేకాట ఆడతలేదని అనరు. పట్టుకెళ్ళి ఎట్టేస్తారు. ఎందులో? అది జైల్లో. ముందు అక్కడ పెట్టి కుమ్మేశాక ఆ తర్వాతే మాటలు. ముందు మాటలు లేవట, ముందు చేతలు, తర్వాత మాటలు. స్తోత్రం కలుగును గాక. మన రక్షణ అనుభవం బాగుండాలి. మనకి రక్షణ అనుభవం ఉంటే మన ఆత్మీయంలో ఎదగగలుగుతాం. ప్రార్థనా జీవితం మనకుంటే మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాం. వాక్యం పట్ల పట్టుదల ఉంటే మనం ఆత్మీయంగా ఎదగగలుగుతాం. పరిశుద్ధమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే ఆత్మీయంగా ఎదగగలుగుతాం. సహవాసం, మంచి సహవాసం కలిగి ఉంటే ఏం కలిగి ఉంటాం? ఆత్మీయంగా ఎదుగుతాం. స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. లాస్ట్ 1 పాయింట్ చెప్పి మేము ముగించేస్తాం. మీలో క్రమశిక్షణ అనేది దెబ్బతీసేసింది మొత్తం. ఏంటది? క్రమశిక్షణ అనేది దెబ్బతీసేసింది. నువ్వు మందిరానికి ఏ టైంకి వస్తున్నావు? దేవుడు అడుగుతాడు ఒక రోజున, అది 12 గంట. స్తోత్రం కలుగును గాక. ప్రారంభ ప్రార్థన మొదలు పెట్టక ముందే వచ్చేయాలి ఆదివారం దేవుని సన్నిధికి. నువ్వు ఎప్పుడో వాక్యం మొదలుపెట్టి ఆ మధ్యలో టైంలో నేను వస్తానంటే దేవుడు కూడా అంతా అయిపోయాక ఆశీర్వాదాలు ఇస్తానంటే మీరు తీసుకుంటారా? మీలో ఎవరైనా సరే దేవుడు ఆశీర్వాదాలు లేట్గా నేను ఇస్తానంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకుంటారు? మనకు వచ్చి పడిపోవాలి ఆశీర్వాదాలు. స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదాలు ఏమో వచ్చి పడిపోవాలి, మనం ఆదివారం సన్నిధికి మాత్రం అది బేగారాము. స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఎలా వస్తారంటే ఆదివారం దేవుని సన్నిధికి, లాస్ట్ ప్రార్థన, ముగింపు ప్రార్థన ఉంటుంది చూడండి, మెరుపు తీగలాగా వచ్చి మెరుపు తీగలాగా వెళ్ళిపోతారు. స్తోత్రం కలుగును గాక. మెరుపు తీగలా వచ్చి మెరుపు తీగలాగా వెళ్ళిపోతారు. మహానుభావులు. అలాంటి వాళ్ళని దేవుడు దీవించును గాక. స్తోత్రం కలుగును గాక. ఇంకొంతమంది ప్రార్థన, ముగింపు ప్రార్థన మొదలు పెడతారు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలీదు. దైవజనులు అనుకుంటారంట పాపం, అయ్యి బాబు దేవుడు రాకడ వచ్చేసిందేమో, వీళ్ళందరూ ఏరి దేవుళ్ళు ఎత్తపడిపోయారేమో, దేవుడు రాకల్లో మేము అందరం కింద ఉండిపోయామో ఏంటి బాబు అని టెన్షన్ ఉండిపోతున్నారంట ఒక దైవజనుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా ఉన్నారు పరిస్థితి. క్రమశిక్షణ లేకుండా పోయింది. హల్లెలూయా. ఏం పోయింది? క్రమశిక్షణ లేకుండా పోయింది. మన ఆత్మీయంగా ఎదగాలంటే ఏముండాలి? క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. సమయానికి మందిరానికి రావాలి, సమయానుగుణంగా ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. అనుదిన ప్రార్థన చాలా ముఖ్యం. దేవుని ప్రతిరోజు కొత్త పాటలతో స్తుతిస్తూ ఉండాలి. నా బిడ్డ, నీకు పాటలు రావా? పర్వాలేదు, వింటాడు ఆయన. నువ్వు పెద్ద సింగర్లా పాడేయాలని ఏం లేదు. గాత్రాలు, స్వరాలు రావాలంటే అందరికి వస్తాయా? రావో. ఎందుకు వచ్చేస్తాయి? పాటలు పాడితే వస్తాయి. దేవుని స్తుతిస్తూ ఉన్నారనుకోండి, దేవుడు అంటాడు, స్తోత్రం కలుగును గాక, నా బిడ్డ నన్ను స్తుతిస్తుంది కానీ సరైన స్వరం రావట్లేదు తనకి అని నీకు చక్కటి స్వరాన్ని దేవుడు ఇచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాకు చిన్నప్పుడు పాటలు వచ్చే కావు. నాకు అసలు పాట పాడాలంటేనే భయం, నార్మల్గా పాడాలంటేనే భయం. అలాంటిది దేవుణ్ణి నేను ప్రతి సమయం కూడా, సెకండ్స్ ఆఫ్ టైంలో కూడా, ప్రతి నిమిషం కూడా ఏదో ఒక పాటతో దేవుని స్తుతిస్తూ వచ్చాను. స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుడు నాకు చక్కటి స్వరాన్ని ఇచ్చాడు. ఈరోజు నేను నిలబడి వాక్యం చెప్తున్నానంటే ఆయన ప్రేమ, ఆయన కృపది, అంతే. ఆయన నన్ను వాడుకోవాలనుకున్నాడు కాబట్టి నిలబడ్డ నన్ను వాడుకుంటున్నాడు. ఆయనకి ఉన్న వాళ్ళు కాదు కావాల్సింది, బాగా డబ్బున్న వాళ్ళు, దిట్టంగా బలిసున్న వాళ్ళు కాదు కావాల్సింది. ఆయనకి దీనులు, పాపులు, అల్పులు కావాలి ఆయనకి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామంటే మనలో ఏం లేదు? రక్షణ అనుభవం లేదు. 2, ప్రార్థన జీవితం లేదు. 3, వాక్యం పట్ల పట్టుదల లేదు. 4, పరిశుద్ధత లేదు. 5, మంచి సహవాసము లేదు. 6, క్రమశిక్షణ లేదు. హల్లెలూయా. ఈరోజు వీటన్నిటినీ కూడా మనం అందరం సరి చేసుకొని ఆత్మీయంగా ఎదుగుదుముగాక. ఆమేన్.